నమస్తే, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను సువర్ణ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ గ్లోబల్ సమ్మిట్ ని గత 2 రోజులుగా ఫ్యూచర్ సిటీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా విజయవంతంగా నిర్వర్తిస్తోంది. 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థే లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేసింది. అలాగే ఈ సమ్మిట్ కి 44 దేశాల నుంచి 154 మంది విదేశీ ప్రతినిధులు వచ్చారు. పెట్టుబడుల లక్ష్యంగా అంటే తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడానికి విదేశీ పెట్టుబడుల లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఆ దిశగా సక్సెస్ఫుల్ గా అడుగులు వేసినట్లే మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఎన్నో రకాల కంపెనీలు ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ కి హాజరయ్యాయి. అలాగే పలు కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి ఎంఓయూలు కూడా కుదుర్చుకున్నారు. ఈ రోజు దానికి సంబంధించి ముందుకొచ్చింది భారత్ బయోటెక్ 1000 కోట్ల వరకు తమ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అలాగే హైదరాబాద్ లో సంస్థ విస్తరణతో ఫిరోజ్ షా గోద్రేజ్ కూడా ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డితో ముచ్చటించారు. అలాగే పెట్టుబడులకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావించారు. పాలు, ఎఫ్ఎంసీజీ, రియల్ ఎస్టేట్, ఆయిల్ పంప్ విభాగాల్లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఎంఓయూలు చాలా రకాలుగా కుదుర్చుకున్నారు. ఎందుకంటే 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ రావాలంటే ఖచ్చితంగా ఎంఓయూలు కుదుర్చుకోవాలి. ఖచ్చితంగా విదేశీ ప్రతినిధులతో పెట్టుబడులకు సంబంధించి ఖచ్చితంగా డీలింగ్స్ కుదరాలి. ఆ దిశగా ప్రభుత్వం అయితే ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా అడుగులు వేసినట్లు మనకు కనిపిస్తోంది. అలాగే ఆ టైంకి మన ఫ్యూచర్ సిటీ అంటే మన తెలంగాణ రాష్ట్రం ఖచ్చితంగా డెవలప్ అవ్వాలి అంటే ప్రాథమికంగా మనం చూసుకుంటే టూరిజం ఎంతో విధంగా అంటే టూరిజం పాత్ర కీలకం అని చెప్పేసి కూడా టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా వ్యాఖ్యానించారు. అలాగే విదేశీ ప్రతినిధులు ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సాంప్రదాయాలు ఇక్కడ పెట్టుబడులు పెడితే ఎలాంటి అంశాలు ముందుకెళ్తాయి, దేశంలో ఎలాంటి పురోగతి సాధిస్తాము, తెలంగాణ రాష్ట్రానికే కాదు పెట్టుబడులు పెట్టిన కంపెనీకి కూడా ఎలాంటి ప్లస్లు అవుతాయి అని చెప్పేసి క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నారు. దీనిలో టూరిజం పాత్ర కీలకం అనేది మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అది మనం ఎట్టి పరిస్థితుల్లోనూ తీసేలేని విషయం. ఎందుకంటే టూరిజం అనేది ఖచ్చితంగా ప్రతి రాష్ట్రానికి ఎంతో ఇంపార్టెంట్. సో ఆ దిశగా చూసుకున్నా కానీ టూరిజం ఇంప్లిమెంట్ చేస్తే అంటే బాగా డెవలప్ చేస్తే 2047 నాటికి ఖచ్చితంగా 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ ఖచ్చితంగా రీచ్ అవుతాము. అలాగే ఎడ్యుకేషన్ కి సంబంధించి కానీ ఫ్యూచర్ లో ఫిల్మ్ సిటీకి సంబంధించి కానీ ప్రస్తుతానికి మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉపయోగించుకొని అంటే స్క్రిప్ట్ తో వచ్చి పూర్తిగా సినిమా తీసుకొని బయటకు వెళ్లే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి అనే అంశంగా కూడా డెవలప్ చేయాలనే దిశగా కూడా అడుగులు వేస్తున్నారు. ఈ దిశగా బట్టి విక్రమార్క కూడా వ్యాఖ్యలు చేశారు. సో అలాంటి అంశాల్లో బాలీవుడ్ నుంచి పలువురు ప్రముఖ సినీ హీరోలు హీరోయిన్లు కూడా ఈ సమ్మిట్ కి హాజరయ్యారు. చాలాసేపు సీఎం రేవంత్ రెడ్డితో అలాగే వివిధ కంపెనీల ప్రతినిధులతో అలాగే ఇతర మంత్రులతో కూడా ప్రస్తావించారు. మనకు ముందే తెలుసు బాలీవుడ్ నటుడు అజయ్ దేవన్ కూడా ఇక్కడ ఫిలిం సిటీ నిర్మించాలనే ఆలోచన కూడా ఉన్నట్లు మనం ముందుగానే చూసాము. సల్మాన్ ఖాన్ కూడా ఇక్కడ ఒక ఫిలిం సిటీ డెవలప్ చేయాలని చూస్తున్నారు. సో ఆ రకంగా చూసుకున్న ఫిలిం పరంగా కూడా ఇక్కడ ముందు ఎంతో డెవలప్మెంట్ కనిపించబోతోంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ దిశగా అడుగులు సక్సెస్ఫుల్ గా వేస్తున్నట్లే కనిపిస్తోంది. మరి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి ఈ రోజు డిబేట్ లో పాల్గొనడానికి మనతో స్టూడియోలో ఉన్నారు దామోదరరావు అవేలి గారు, కాంగ్రెస్ స్టేట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. వారితో మాట్లాడదాము. అలాగే మనతో బాలరాజ్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వారు కూడా జూమ్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి దామోదర్ గారు. సో నమస్తే బాలరాజ్ గారు. నమస్కారం మేడం. సో చూసారు కదండి దామోదర్ గారు. సో మనతో ప్రకాష్ రెడ్డి గారు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కూడా జాయిన్ అవుతున్నారు. ప్రకాష్ రెడ్డి గారు నమస్తే అండి. రైట్. సో దామోదర్ గారు, అఫీషియల్ తెలంగాణ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది కనిపిస్తుంది మనకి క్లియర్ గా, చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంటే ఈ రోజు జరిగిన ఏదైతే అంశం ఉందో దానికి ముందు నుంచే ఎంతో మనసు పెట్టి రేవంత్ రెడ్డి గారు గాని ఇతర మంత్రులు గాని అక్కడికి వెళ్లి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు ఒక్కటేసారి గ్లోబల్ సమ్మిట్ కి రావడం అంటే చిన్న విషయం కాదు. సో ఎలా తీసుకున్నాం? సువర్ణ గారు, ముందుగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ కాంక్షను తీర్చి తెలంగాణను ఇచ్చిన తల్లి సోనియమ్మకు ఫస్ట్ ఆమెకు బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజలందరూ కూడా ఆమెకు విషెస్ చెప్పుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు ఈ ప్రస్తుత ప్రస్తావన ఏదైతే ఉందో తెలంగాణ రైజింగ్ సమ్మిట్ ఏదైతే ఉందో ఇది
తెలంగాణ ప్రజల యొక్క చిరకాల వాంఛ ఇవన్నీ. ఎందుకంటే పెట్టుబడులు 3 ట్రిలియన్ ఎకానమీ ఏదైతే మేము ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకెళ్తున్నామో, ఈ రోజు మీరు చెప్పినట్టుగా 44 దేశాల నుంచి 154 మంది రావడము, ప్లస్ దాదాపు ఈ రోజు నిన్న ఒక్క రోజుకే 2,43,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది. ఈ రోజు కూడా పెట్టుబడుల వెలువ కొనసాగుతూనే ఉంది. అంతకుముందు మీరు చూస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి, అంటే ఆ రోజు డిసెంబర్ 7 నాడు 2023 డిసెంబర్ 7 నాడు ఏ రోజైతే మేము గవర్నమెంట్ ఛార్జ్ తీసుకున్నామో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు దాదాపుగా మేము తెచ్చినవి 7 లక్షల కోట్లకు పై చీలకు పెట్టుబడులు తెచ్చినాం. అంటే 100 ఏళ్ల తెలంగాణ ఈ గ్లోబల్ సమ్మిట్ కి ముందు నుంచి పెట్టుబడులు అంటే మనకు ఫస్ట్ నుంచి, అంటే ఇప్పుడు ఈ రోజు ఒక్క రోజుగా వచ్చిన ప్రతినిధులందరూ ఒక్క రోజు మేమేదో అక్కడ స్టాల్స్ పెడితే ఒకటే రోజు వచ్చి ఇంప్రెస్ అయిన పద్ధతి కాదు. అక్కడ 2 ఏళ్ల నుంచి మా యొక్క ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రభుత్వం యొక్క ముందు చూపు, విజన్, ఆలోచన, మేము ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము, 2047 విజన్ డాక్యుమెంట్ లో ఏమున్నది, ఏ విధంగా ఏ రంగాన్ని మేము ప్రోత్సహిస్తున్నాము, పారిశ్రామిక రంగం కావచ్చు, రైతు రంగం కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, ఏరోస్పేస్ కావచ్చు, లేదంటే స్పోర్ట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రతి రంగాన్ని, డైరీ రంగం కావచ్చు, పౌల్ట్రీ రంగం కావచ్చు, ఫిషరీస్ రంగం కావచ్చు, ప్రతి రంగానికి మేము ఇస్తున్న యొక్క దానికి సబ్సిడీలు కానీ దానికి ఉన్న ప్రోత్సాహకాలను కానీ చూసి, సో అది పలు నోట్ల బట్టి దానికి మొత్తం టోటల్ గ్లోబల్ గా మేము దాన్ని ఏదైతే ప్రచారం చేసి వాళ్ళు ఈ 2 ఏళ్లలో వాళ్ళు మా విధానాలు చూసి నచ్చి ఈ రోజు వాళ్ళు ఎంఓయూలు చేసుకోవడానికి వస్తున్నారు. అంతేగాని 3 నెలల నుంచి మొదలు పెట్టిన మీరు ఏదైతే అన్నారో 3 నెలల నుంచి మేము 3 నెలల నుంచి మేము లక్ష్య సాధన కోసం పలు విదేశీ ప్రతినిధులను కలవడం జరిగింది, పలు విదేశీ అంబాసిడర్లను కూడా పంపించడం వచ్చింది. సో ఇప్పుడు ఆ 2 ఏళ్ల కష్టం ఈ రోజు సక్సెస్ అయిన ఈ రైజింగ్ సబ్మిట్. సో ఇందులోనే మీరు చెప్తున్నట్టుగా మీరన్నట్టుగా ఇప్పుడు అంతకుముందు జరిగినట్టుగా మన ఇప్పుడు గత 10 ఏళ్ల పరిపాలనలో 100 ఏళ్ల విధ్వంసం, ఆర్థిక విధ్వంసం జరిగిన మాట సంబంధించి మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటున్నాము. సో దామోదర్ గారు ఇందాక మనం డిస్కస్ చేస్తున్నాము, దిస్ ఇస్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్. సో ఏమంటారు? ఇప్పుడు వరకైతే 7 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు జరిగినాయి. సో ఇంతకుముందు 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, 10 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని దృష్టిలో పెట్టుకుని ఈసారి ఏం చేసినామంటే ఖచ్చితంగా ఒక రూట్ మ్యాప్ అని పెట్టుకుని 2034 వరకు $1 ట్రిలియన్ ఎకానమీ తీసుకురావాలి, 2037 వరకు $2 ట్రిలియన్, తర్వాత 2047 కల్లా సంపూర్ణ స్థాయిలో $3 ట్రిలియన్ ఎకానమీ తీసుకురావాలన్నది ఒక ప్లాన్ ఉంది. ఈ రోజు మీరు తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ చూస్తే కనుక మూసి పరివాహక ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నాం, మేము ఒక 3 అంటే తెలంగాణకు 3 భాగాలుగా మేము విభజించగలేము. ఒకటి వచ్చేసి కోర్ అర్బన్ ఏరియాగా మేము డిసైడ్ చేసాము, రెండోదేమో పెరి అర్బన్ ఏరియాగా చేసాము, మూడోదేమో రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ రీజన్ గా చేసినాం. అంటే మాకు ఒక క్లారిటీతోని తెలంగాణ ప్రజలు తెలంగాణ యొక్క భౌగోళిక అంశాలను దృష్టిలో పెట్టుకుని సో ఏ విధంగానైతే ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎక్కడ ఉండాలి, సర్వీస్ ఇండస్ట్రీ ఎక్కడ ఉండాలి, సిటీ మధ్యలో ఉన్న ప్రాంతంలో ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో కాలుష్యం ఎట్లా జరుగుతుందో అటువంటి కాలుష్యం రాకుండా ఇక్కడున్న హిల్ట్ అనే పాలసీ తెచ్చి హిల్ట్ పాలసీ ద్వారా వాటిని ఆ పరిశ్రమల్ని ఔటర్ రింగ్ రోడ్ కి అవతలికి అక్కడ వలస పెట్టి అక్కడ స్థాపించి ఇక్కడ లోపల ఔటర్ రింగ్ రోడ్ లోపల ఎక్కడైతే జనా సాంద్రత ఎక్కువ ఉందో అక్కడ మాత్రం మేము సర్వీసెస్ ఇండస్ట్రీకి మేము ఇక్కడ స్కోప్ ఇచ్చాము, పరిధి పెట్టాము. సో తద్వారా ఏమవుతుంది, మీకు కాలుష్యం అనేది ఉండదు, అంటే మన యొక్క వాయు కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని తగ్గుతుంది, తీవ్రత తగ్గుతుంది. ఏనాడు కూడా ఢిల్లీ లాగా మనకు కంప్లైంట్స్ వచ్చే పరిణామాలు లేవు. ఇక ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు మేము ఏమన్నాము, పెరి అర్బన్ ఏరియా అన్నాము. అంటే దానిలో ఇండస్ట్రీస్ ఉంటాయి, అంటే లైక్ ఫార్మాసిటీ ఉంటుంది, లాజిస్టిక్ పార్క్ ఉంటుంది, అగ్రికల్చర్ పార్క్ ఉంటుంది, లేదంటే న్యూట్రిషన్ పార్క్ ఉంటుంది, లేదంటే ఇంకా పలు రకాలైన పార్కులు, దానిలో సిఎన్సీ మిషన్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, ఇంకా ఆటోమేటివ్ ఉంటుంది, అన్ని రకాల ఇండస్ట్రీస్ ని ఈ ఆటో రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలోకి పెట్టాం. ఇక అవుటర్ రీజనల్ రింగ్ రోడ్ దాటిన ఎకానమీ మొత్తం కూడా తెలంగాణ రూరల్ అగ్రికల్చర్ ఎకానమీ కింద దాన్ని తీసుకొచ్చాం. అంటే ఇంత పర్టికులర్ గా ప్లాన్డ్ గా, అంటే ఒక సింగపూర్ లాగా, జపాన్ లాగా, లేదంటే చైనాలోని గాంగ్జౌ స్టేట్ లాగా ఒక పర్టికులర్ ప్లాన్ తో మేము పోతున్నాము. సో 2047 విజన్ డాక్యుమెంట్ అనేది అది అందరికీ ఆమోదయోగ డాక్యుమెంట్, అది తెలంగాణ ప్రజలకు చాలా ఉపయోగపడే డాక్యుమెంట్. ఇక్కడ ఏదైతే లాస్ట్ టైం మేము అంటే ఈ రోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 ఏళ్లలో గత 10 ఏళ్లు రాని అభివృద్ధిని మేము తీసుకొచ్చినాం. కాబట్టి వచ్చిన గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మా ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అధ్యక్షన, వాళ్ళ సారథ్యాన, సో వీళ్ళు ఏం చేశారంటే ప్రతి దేశాన్ని వాళ్ళు ముట్టగలిగినారు, టచ్ చేయగలిగినారు. ప్లస్ అంతకుముందు కూడా మీరు చూస్తే లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గారు కూడా మీకు జపాన్ వెళ్ళినారు, దక్షిణ కొరియాకి వెళ్ళినారు, ఆ విజిట్ లో కూడా వెళ్ళినారు. సరే ఆపోజిషన్ పార్టీ ఎన్నో రకాలుగా చెప్పింది, ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ ఇప్పుడు ఆన్సర్ చేయాలి, ఎందుకంటే ఆనాడు అన్ని టూర్లు వేసినారు కాబట్టి ఈ రోజు ఇన్ని 7 లక్షల కోట్ల పెట్టుబడులు రాగలినాయి. వీళ్ళు 10 ఏళ్లలో చేసిన పెట్టుబడులు మొత్తం కూడా దాదాపు 3 లక్షల కోట్లు అయితే మేము 2 ఏళ్లలో దాదాపు 7 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొని వచ్చినాము. సో వాళ్ళు చేసిన ఆర్థిక విధ్వంసానికి మేము ఆర్థిక అభివృద్ధి అనేది జోడించేసి సో ఏ విధంగా రూట్ మ్యాప్ ఉండబోతుందో మేము తెలంగాణ ప్రజలకు వాళ్ళ కళ్ళ ముందు పెట్టినాము, తద్వారా వాళ్ళ యొక్క అభిమానాన్ని చూరగొన్నాము. సో ఈ రోజు ఏదైతే ఇన్ని కంపెనీస్ వచ్చినాయో, అంటే ఆల్మోస్ట్ ఒక 23 కంపెనీలే దాదాపుగా 2 లక్షల కోట్ల పెట్టుబడులు 23 కంపెనీలు పెట్టినాయి. ఇప్పుడు రిలయన్స్ కూడా వాళ్ళు పార్ట్నర్కి వస్తాను,
వల్తారా వస్తున్నారు, ఫిల్మ్ సిటీ వాళ్ళు వస్తున్నారు, ఫార్మసిటీ వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు మీరు ఇవాళ కనుక లిస్ట్ ఆఫ్ కంపెనీ చూస్తే కనుక ప్రతి ఒక్కరు వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కోర్ కూడా చెప్తున్నారు. అంటే సపోజ్ ఇప్పుడు నేను ఇవాళ ఆటోమేటివ్ ఫ్యాక్టరీ పెడుతున్నానంటే నేను తెలంగాణ ప్రజలకు ఒక 5,000 మందికి నేను జాబ్లు ఇవ్వగలుగుతాను, తద్వారా మీ జీడిపి పెరుగుతుంది. అంటే ఈ రోజు మన దేశానికి 5% జీడిపి మనం కాంట్రిబ్యూషన్ చేస్తున్నాము. మీరు రానున్న అంటే ఇప్పుడు మళ్ళీ ఒక 10 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఇదే జీడిపి అంటే అధికారంలో ఏ విధంగానైతే మేము ప్యారలల్ గా రన్ చేస్తున్నాం, అధికారం ఎట్లయితే ప్యారలల్ రన్ చేస్తున్నాం దాంతో పాటు అభివృద్ధిని కూడా ప్యారలల్ గా తీసుకుపోవడానికి 5% జీడిపిని 10% జీడిపి చేయడానికి ప్రతి ఒక్క పర్ క్యాపిటల్ పెరగాలి. అంటే తలసరి ఆదాయం అన్నది ఇప్పటికే మన తలసరి ఆదాయంలో 3వ ప్లేస్ లో ఉంది. అంటే ఇండియా లెక్కల ప్రకారం 3వ ప్లేస్ లో ఉంది. దాన్ని మొదటి ప్లేస్ లోకి తీసుకురావాలి. ప్రతి ఒక్క వ్యక్తి, సామాన్య వ్యక్తి యొక్క ఆదాయం పెరగాలన్న ఉద్దేశంతో ఈ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ పెట్టేశాం. దానిలో కూడా అగ్రికల్చర్ లో మీరు చూస్తే ఫార్మ్ మెకనైజేషన్ అనేది ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానిలో బాలలకు న్యూట్రిషన్ కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. దానిలో మీరు లాజిస్టిక్స్ పార్క్ యొక్క అంటే మేము డ్రై పోర్ట్ అనుకున్నాం, ఇక్కడ నుంచి ఎక్కడి వరకు మచిలీపట్నం రే వరకు డ్రై పోర్ట్ పెట్టాలనుకున్నాం. అంటే మీరు ఏ రంగాన్ని చూసినా ఏవియేషన్ కోసం హిందుస్థాన్ వాళ్ళతో అటాచ్ అయి ఉన్నాము, ప్లస్ అదాని వాళ్ళతో కూడా ఏవియేషన్ గురించి వచ్చినాము. మొన్న కూడా ఎయిర్ బస్ వాళ్ళు కూడా వచ్చినారు, సిఇఓ వాళ్ళు కూడా వచ్చినారు. అంటే ఇక్కడ ఏవియేషన్ హబ్ లాగా కూడా పెడుతున్నాము. అంటే ప్రతి రంగాన్ని అంటే ఎక్కడ అగ్రికల్చర్ రైతు నుంచి మొదలు పెట్టుకుని రాజు వరకు ఏమేమి అవసరాలు ఉంటాయి, ఏమేమి అంశాలు ఉంటాయి, ఏ అంశానికి ఎంతవరకు బడ్జెట్లు పెడుతున్నాము మా విజన్ డాక్యుమెంట్ అయింది. మూసీ నది పరివాహక ప్రాంతాన్ని మీరు ఏ విధంగా చూడబోతున్నాము, మీరు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, మీరు పెట్టుబడి పెడితే మీకు ఇస్తున్న సబ్సిడీలు ఏంటి, మీకు సబ్సిడీలు ఇస్తే మరి మా రైతులకు ఏమి ఇస్తున్నారు, మాకున్న ఇక్కడ మా స్టూడెంట్లకు ఏమి ఇస్తున్నారు, మా ఇక్కడ యువతకు ఏమి ఇస్తున్నారు, ఏ విధంగా ఉద్యోగాల కల్పన చేయాలన్న ఈ కంప్లీట్ సంపూర్ణమైన డాక్యుమెంటే ఇవాళ తెలంగాణ రైజింగ్. సో అది గత 2 రోజులుగా జరగడము, అది 7 లక్షల కోట్లు ఓన్లీ ఈ పర్టికులర్ అంటే నిన్న ఒక్క రోజే 2.5 లక్షల కోట్లు వచ్చినాయి. ఈ రోజు కూడా దాదాపు 2 లక్షల కోట్లు ఇప్పటి వరకు వినికిడి దాని మీద ఉంది. అంటే 4.5 లక్షల కోట్లు ఒక 2 రోజులలో మేము పెట్టుబడులు తేగలిగినాము. అంటే మా యొక్క చిత్తశుద్ధి, మా యొక్క తెలంగాణ పట్ల మాకున్న అభివృద్ధి, మా యొక్క ధ్యేయం, మా యొక్క ఆకాంక్ష, మా ప్రజల యొక్క వాళ్ళ యొక్క కోరికలు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలను మేము సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ తెలంగాణ రైజింగ్ అనేది మాకు వెళ్ళ పాటుపడుతుంది.